తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి పెంచేందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సిద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రెస్లో ఇప్పటి నుంచే టికెట్ కోసం ఆశావాహుల అడావుడి కూడా మొదలైంది. గతంలో ఎమ్మెల్సీ టికెట్ అంటే సీనియర్ల మధ్య పోటీ ఉండేది. కానీ ఈసారి మాత్రం యువ నాయకులే ఎక్కువగా రంగంలోకి దిగడం ఆసక్తి రేపుతోంది. 2 ఎమ్మెల్సీ స్థానాలు, కానీ ఆశావాహులు మాత్రం 2 చేతుల వేళ్లలో లెక్క పెట్టలేనంత మంది. చివరకు హైకమాండ్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది? అదే ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకముందే కాంగ్రెస్లో రాజకీయ కసరత్తు మొదలైందట. ఢిల్లీలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కూడా ఈ ఎన్నికలపైన ప్రత్యేక చర్చ జరిగిందని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ అధికారంలో ఉండడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందంట. గెలుపు ఒక్కటే లక్ష్యమని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన సంకేతాలు వెళ్తాయని చెబుతున్నారు. ఇక మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువగా కనిపిస్తోంది. హర్షవర్ధన్ రెడ్డి, మన్నే జీవన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, శివసేన రెడ్డి, ఇక శివచరణ్ రెడ్డి, గౌరీ సతీష్, ఇలా వరుసగా పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేశామని, ఇప్పుడు అవకాశం ఇవ్వాలని ప్రతి నాయకుడు తన వాదన వినిపిస్తున్నాడట. ఎవరి స్థాయిలో వారు ఢిల్లీ నుంచి గాంధీ భవన్ వరకు లాబియింగ్ కొనసాగిస్తున్నారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈసారి సీనియర్ నేతల కంటే యువ నాయకులే ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారట. ఇప్పుడు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలా, లేక గెలుపు అవకాశాలున్న అనుభవజ్ఞుడికే అవకాశం ఇవ్వాలా అనే చర్చ కూడా పార్టీలో సాగుతోందని తెలుస్తోంది. ఇక మరోవైపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై కూడా భారీ ఆసక్తి నెలకొంది. అమిత్ రెడ్డి, చనగాని దయాకర్, సింగాపురం ఇందిరా, ఇక మరికొందరు ఆశావాహులు కూడా ఈ స్థానంలో కాంగ్రెస్కు బలమైన క్యాడర్ ఉండడంతో పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశాలైతే కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సీటు విషయంలో మరో రాజకీయ సమీకరణ కూడా చర్చకు వస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్, జిల్లా సీనియర్ నేతలు, ప్రభుత్వ కీలక మంత్రులు ఎవరి అభిప్రాయానికి ఎంత ప్రాధాన్యం దక్కుతుంది? చివరకు హైకమాండ్ ఎలాంటి సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ పెద్దలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారట. సామాజిక సమీకరణాలు, పార్టీ సేవ, గెలిచే సామర్థ్యం, స్థానిక అంగీకారం, ఈ 4 అంశాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చ సాగుతోంది. ఎన్నికల వ్యూహాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని పార్టీ కూడా భావిస్తోందట. అభ్యర్థుల ఎంపికకు ముందు పార్టీ స్థాయిలో అభిప్రాయ సేకరణ కూడా జరిగే అవకాశం ఉందని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు వినిపిస్తున్న పేర్లతో పాటు మరికొందరు కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశాలను పార్టీ నేతలే కొట్టిపారేయడం లేదు. ఇప్పటి వరకు వినిపిస్తున్న లెక్కలన్నీ ఒక ఎత్తైతే, చివరకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయమే కీలకమని కాంగ్రెస్ వర్గాలు చెప్పకనే చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైకమాండ్ ఆమోదం పొంది చివరికి ఎవరి పేరు ఫైనల్ అవుతుంది? ఎవరికి నిరాశ తప్పదు. టికెట్ కోసం జరుగుతున్న అంతర్గత పోటీ చివరకు కాంగ్రెస్కు బలమవుతుందా, లేక కొత్త అసంతృప్తికి దారి తీస్తుందా అన్నది చూడాలి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా కొంత సమయం ఉన్నా కాంగ్రెస్లో మాత్రం రాజకీయ హీట్ అప్పుడే మొదలైంది. 2 సీట్లు, కానీ ఆశావాహులు మాత్రం ఎన్నో. చివరకు పార్టీ గెలుపు ఫార్ములాను ఎంచుకుంటుందా, లేక సమీకరణాలని నమ్ముకుంటుందా? అసలు కథ మాత్రం అభ్యర్థుల ప్రకటన రోజే బయటపడుతోంది.